గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారిని సాటిస్ఫై చేయడం కోసం పివి సునీల్ కుమార్ గారిని సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. అక్కడితో ఆగేలా లేరు, ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు. సో ఆయన మీద ఈసీబీ కేసు పెట్టారు. అది కూడా రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి వివిధ ఫిర్యాదులు, రకరకాల ఫిర్యాదుల మీద ఆయన మీద ఏసీబీ విచారణ చాలా ఫిర్యాదులు చేశారట రఘురామకృష్ణంరాజు గారు. అందులో ప్రధానమైనది అగ్రిగోల్డ్ సొమ్ము తినేశారు అని. రఘురామకృష్ణంరాజు గారు చేసిన ఫిర్యాదు ఏంటి? అప్పట్లో సిఐడిబి విభాగాధిపతిగా ఉన్న పివి సునీల్ కుమార్, ఆయన అనుచరుడు టీడీపీ నాయకుడు ఉండే కదా కామేపల్లి తులసిబాబు, గుడివాడ టీడీపీ నాయకుడు, ఆ తులసిబాబు వీళ్ళిద్దరూ కలిసి పెద్ద ఎత్తున నకిలీ బాధితులను చేర్పించారట అగ్రిగోల్డ్. తులసిబాబు స్వగ్రామమైన బాపట్ల జిల్లా పంగలూరు మండలం రామక్కూరులో 96 మంది బ్యాంకు ఖాతాలో 20,000 చొప్పున జమ చేశారట. తర్వాత వాళ్ళకి 5,000 ఇచ్చి వీళ్ళు 15,000 విత్డ్రా చేసుకున్నారని రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 400 మంది నకిలీ బాధితులు బ్యాంకు ఖాతాలో ఇలా సొమ్ములు జతయ్యాయట. ఆయన ఫిర్యాదు చేశారు, ఏసీబీ కేసు పెట్టారు. ఇంకా చాలా ఉన్నాయి. సిఐడిలో 1.5 కోట్ల విలువైన ఓ కాంట్రాక్టును సునీల్ కుమార్ గుజరాత్కి చెందిన ఒక కంపెనీకి ఇచ్చారట. వాళ్ళు మరో కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. 1.5 కోటి కాంట్రాక్ట్ అట. ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే వాడు మళ్ళీ దాన్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారట. అయితే ఆ తొలి విడత ఆ సంస్థకు సిఐడి నుంచి 75 లక్షలు చెల్లించి మిగిలిన 75 లక్షలు మాత్రం వీళ్ళ పేర్ల మీద మళ్లించేసుకున్నారట. నోరు తెరిస్తే మీ మీద గంజాయి కేసులు పెడతా, డ్రగ్స్ కేసు పెడతాని పివి సునీల్ కుమార్ బెదిరించారట. ఇదొక ఫిర్యాదు. రకరకాలుగా తెలంగాణలోని షాద్నగర్ ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొంతమంది కొనుక్కున్నారట. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ భూముల్ని అటాచ్ చేయిస్తామని హెచ్చరించి వారి నుంచి సునీల్ కుమార్ ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారట. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో వీళ్ళే డిసైడ్ చేసేశారు ఇదే సొమ్ముతోనే అని చెప్పి ఈ రఘురామకృష్ణరాజు గారు టీడీపీ మీడియా నిర్ధారించేసింది. ఈ అక్రమంగా సునీల్ కుమార్ ఆర్జించిన సొమ్ముతో ఆయన కొడుకులు దుబాయ్లో స్థిరాస్తి హోటళ్ళ వ్యాపారం చేస్తారట. సునీల్ కుమార్ కూడా వాటి పర్యవేక్షణ కోసం తరచూ దుబాయ్లో పర్యటిస్తారట. ఇవి రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద చేసినటువంటి ఫిర్యాదులు. దీని మీదనే ఏసీబీ కేసు అయితే ఫైల్ చేశారు. సో మొత్తం మీద ఆయన సస్పెండ్ చేసినా కూడా సాటిస్ఫై అయ్యేటట్లేరు. ఆయన అరెస్ట్ చేస్తేనే వీళ్ళ మనసులు చల్లబడేటట్లున్నాయి. కానీ ఏంటి